కోడలను వేధించే అత్ర సైకాలజీని తెలుసుకోవడానికి 3 పవర్ఫుల్ రీజన్స్ ఉన్నాయి. దీన్ని ప్రతి కోడలు కూడా ఆచరించినట్లయితే ఇంట్లో గొడవలు ఉండవు. దాంట్లో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇన్సెక్యూర్ ఫీలింగ్. అంటే ప్రతి అత్త కూడా అధికారాన్ని కోల్పోతున్నాం అనే భావన స్టార్ట్ అవుతుంది. పెళ్ళైన తర్వాత ఇంటి బాధ్యతలు, నియంత్రణ అంతా కూడా కోడలికి అప్పగించడం వల్ల ఇంతకాలం నేను ఏదైతే చేశానో ఆ అధికారం కోల్పోతున్నా అనే భయంతో వాళ్ళు మీ మీద అధికారం చెలాయించేలాగా చూస్తారు. ఇది మీకు టార్చర్ లాగా అనిపిస్తుంది. సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే కోడలతో కంపేర్ చేసుకోవడం. తన కళ్ళ ముందే కోడలికి ప్రేమ, స్వేచ్ఛ ఏదైతే అందుతుందో అది ఆ కాలంలో తనకు అందలేదు కాబట్టి లోపల కొంత అసూయ ఉంటుంది. ఈ అసూయ ద్వారా ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూపించడం, ప్రతి దాన్ని కూడా తప్పు పట్టడం చేస్తుంటారు. ఇది కోడళ్లకు టార్చర్గా ఉంటుంది. థర్డ్ రీజన్ వచ్చేసి ఏంటంటే అత్తగారు పెరిగిన వాతావరణం. ఇప్పుడు కోడలు కాలానుగుణంగా అప్డేట్ అవుతుంది. డ్రెస్సింగ్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, వాట్ ఎవర్. సో ఎప్పుడైతే ఈ చేంజ్ని అత్తగారు యాక్సెప్ట్ చేయలేదో కంట్రోల్ చేయాలని చూస్తుంది. ఈ కంట్రోల్ చేయడం అనేది కోడళ్లకు టార్చర్ లాగా ఉంటుంది. అంతేకాకుండా ఆ కాలంలో అత్త నన్ను వేధించింది కాబట్టి అత్తగా కోడల్ని నేను కూడా ఇప్పుడు అలాగే చేయాలి అనేది సబ్కాన్షియస్గా వాళ్ళ మైండ్లో ఉంటుంది కాబట్టి ఆ బిహేవియర్ కోడళ్లకు టార్చర్ లాగా ఉంటుంది. సో ఈ 3 రీజన్స్ మీకు ఇప్పుడు అర్థమైనాయి కాబట్టి కోడలుగా ఇంటెలిజెంట్గా అత్తకు ఈ రీజన్స్ రాంగ్ అనే ఇంటెన్షన్ని వాళ్ళ లోపల కలిగించినట్లయితే ఎలాంటి గొడవలు ఉండదు, ఎలాంటి టార్చర్ ఉండదు. అంటే మీరు ఓపెన్గా పరస్పరంగా మీరు సంభాషణ చేసుకోవాలి. దాంతోపాటు మీ రిలేషన్షిప్కి పర్ఫెక్ట్ బౌండరీస్ పెట్టినట్లయితే ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉంటారు. సో మరిన్ని ఇలాంటి నాలెడ్జ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వంశీకృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.